నియోజకవర్గంలో సింగరేణి సంస్థలోని సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు నిర్వహించకుండా అప్రజాస్వామ్యంగా అడ్డుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ ఆరోపించారు. ఈ సంఘం నాయకులను 2 వర్గాలుగా విడగొట్టి 8 నెలలుగా వారి వద్దకు తిప్పుకుంటూ ఎన్నికలు నిర్వహించకుండా వారి మీద అధికారం పెత్తనం చెలాయిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని, దీంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ టీపీసీసీ సభ్యులు జేబీ షౌరిని ఇరు వర్గాల వారు కలిసి వారి సమస్యను వివరించగా ఇరు వర్గాల వారితో సంప్రదింపులు జరిపి సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరిపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్సీ వెరిఫికేషన్ నిర్వహించారని వివరించారు. 14, 15వ తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయడం, 18వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందన్నారు. గురువారం స్థానిక సిఆర్ క్లబ్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకున్నారని, న్యాయవాదులుగా ఈ ఎన్నికల పర్యవేక్షకులుగా వెళ్లిన నన్ను, మారపాక రమేష్లను సిఆర్ క్లబ్లో ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చుంచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. ఎన్నికలు నిర్వహించడం ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమం అవుతుందో తెలపాలని వారు ప్రశ్నించారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికను అడ్డుకోవడం నియంత వైఖరికి నిదర్శనమన్నారు. ఇటువంటివి ఒక లాయర్గా ఈ విషయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో బరిలో ఉన్న 2 సహా అసోసియేషన్ సభ్యులు బూర్గుల అనిల్ కుమార్, తానంగి రవికుమార్, మైలా చైతన్య, పెండ్యాల శ్రీనివాస్, దువ్వ సంపత్ కుమార్, కాంటాత్మక ముఖేష్, సారా మహేందర్, కోలా నాగవర్మలు ఉన్నారు. ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ ఉందో దాంట్లో గత 3 సంవత్సరాల నుండి కూడా ఎన్నికలు లేవని చెప్పి పరస్పరము వీళ్ళకి ఘర్షణలు జరిగే పరిస్థితి నుంచి ఇటీవల కాలంలో ఈ 2 వర్గాల వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి బాలశౌరి గారిని సంప్రదిస్తే వీళ్ళ ఈ నిర్పక్షాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఆర్సీ వెరిఫికేషన్ అయితేంది, అందులో క్రమంగానే విత్డ్రాస్, నామినేషన్లు అన్ని పెట్టి ఈ రోజున ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఈ కొత్తగూడెం గడ్డ మీద బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఈ ఊరికి వచ్చిన 2 వ్యక్తులు దీంట్లో ప్రధానంగా దీన్ని అడ్డుకునే కుట్రలు చేసి ఈ రకంగా చేసేది ఏదైతే ఉందో అది సరైన విధానం కాదు. గతంలో ఇటువంటి నియంత పాలనను ఎన్నో చూసాం. గతంలో ఇక్కడ పరిపాలించిన ఒక నియంత మీ మీద కేసులు పెట్టి రోజుల తరబడి మిమ్మల్ని పెడితే అప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులం మేమందరం కూడా గొంతెక్కి రోడ్డెక్కి మీకు మద్దతుగా అందించిన సంగతి మీరు మర్చిపోతున్నాయేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి నియంత్రణ బండి తీసుకుని మొత్తం సార్ కూర్చో. ఎప్పుడు అట్లనే ఉంటుందా? అంటే వాళ్ళు ఆఫీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఆఫీస్ వాళ్ళ ఇది కంట్రోల్ ఉండగా ఇది ఎట్లా వచ్చింది బయటికి? అది ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి కదా. దాన్ని ఓపెన్ చేసి దీన్ని పెట్టి వెళ్ళిపోయింది. తాళం దీన్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసి కీ పట్టుకుని దీనికి వేసేసి వెళ్ళిపోయాడు. లాస్ట్
ఇప్పుడు అబ్బాయి సైడ్ తాళం మీకు ఎవరు ఇచ్చారనేది కావాలి. ఒకసారి పిలవండి. ఈ డబల్ అయితే మనం ఏదో చేసినట్టు ఉంటాయి అని పిలిపించే వాళ్ళ వర్షం తాళం వేపియండి. తాళం ఎవరి దగ్గర నుండి ఎట్లా ఆ తాళం పిల్లగాడు లోపల ఉంటాడు. ఒకసారి పిలవరా మరి ఆయన ఎక్కడ ఉంటాడు? మనకు ఐడియా లేదు. ఇప్పుడు పోయిన లోపల అంటే ఇటు లోపల దీన్ని చూసుకుంటాడు ఆ పిల్లగాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? లోపటే ఉన్నాడు. సార్ మీరు ఉన్నాడు ఒక్క నిమిషం ఉండనివ్వండి, ఎట్లా ఇస్తాను కదా. చాలా వేసండి మరి అది అంటే ఆయన వస్తాడు చూడు అబ్బాయి సార్ ఎక్కడున్నా వస్తున్నా తాళం వేస్తా నాగరా నువ్వురా ఇక్కడికి వచ్చినాక లేదు లాక్ వేసేస్తాను ఇక్కడ లాక్ వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు తాళం వేసుకోండి. అది అన్ని మీరు తీసుకోండి. అటు చుట్టూ లోపల వేసారా? చుట్టూ ఒకసారి చూసుకో. చిన్న అటు ఏమైనా ఓపెన్ ఉంది అని చూసుకో. మళ్ళీ ఎందుకని మన జాగ్రత్తలు మనం ఉంటాయి. అటు ఏమైనా తీసి పెట్టారు అనుకో, అటు నుండి లోపలికి వచ్చే అవకాశం